నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. అదనపు పోషక ఆహారంగా మునగాకు పొడి కలెక్టర్ మాధవీలత. కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కార్యకలాపాల్లో భాగస్వామ్యం 2.2 వర్షం ద్వారా మునగాకు పొడి పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక గురుకుల గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రక్తహీనత వలన కళ్లు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యమన్నారు. పిల్లలు చిన్నతనం నుంచి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని తెలియజేశారు. గతంలో చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఆహారంలో తీసుకునేవారన్నారు. నేడు ఫాస్ట్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం వల్ల రక్తహీనతకు గురి అవ్వటం చూస్తున్నామని తెలిపారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కౌమార దశలో ఉన్న బాలికలకు మునగాకు పౌడర్ ఇవ్వటం జరుగుతుందని, రోజు విడిచి రోజు తప్పకుండా మీరు ఆహారంగా తీసుకోవటం వల్ల రక్తహీనతను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు. ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ, నేటి బాలికల రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి వెన్నెముక అన్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలనే పోషక లోపాలను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తగా డాక్టర్ ఎన్ వసుంధర, ఓఎన్జీసీ ప్రతినిధులు ఎల్ఎస్ రాజు, కె సురేష్ కుమార్, జి ప్రశాంత్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కెఎన్ జ్యోతి, ఎం సందీప్, పిఎస్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమిత్ నారాయణ గారికి, శాంతను దాస్ గారికి, గారికి, సామ్నాథ్ గారికి, రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకి, టీచర్స్ కి, చిన్నారులకి అందరికీ నమస్కారం. ఇందాక మీ పిల్లలు ఒక డాన్స్ వేస్తారు చూసారా? ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకు? రక్తంలో ఏం తక్కువ అయింది? ఐరన్ తక్కువ అయింది. ఐరన్ తక్కువ అయితే కళ్ళు తిరిగి పడిపోయారు. పడిపోతే మీరు ఏం చేయాలి? యాక్చువల్గా పిల్లల పని ఏంటి? అవునా కాదా? చదువుకోవాలంటే మీరు హెల్తీగా ఉండాలా లేదా? హెల్తీగా ఉండాలి. అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే చదువుకోగలరా? అప్పుడు ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది, వీక్ అయిపోతారు. ఆ వీక్నెస్ మీద మళ్ళీ మనకి ఏదో ఒకటి జ్వరాలు అవన్నీ వస్తూ ఉంటాయి. అవునా కదా? ముఖ్యంగా ఆడపిల్లలకి ఏమవుతుంది? మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు ఇంకా బ్లడ్ పోతూ ఉంటుంది. సో ఇలా రక్తహీనత ఉండి మన బాడీకి తగ్గట్లు మనము చూసుకోకపోతే ఇలాంటి వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. అవునా కదా? వస్తూ ఉంటాయి. అయితే ఇంకా మీరు పెద్దయ్యాక ఏమవుతుంది? ఇంకా పెద్దయ్యాక పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. సో బాడీ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. చిన్నప్పుడు బాగా ఆడుకుంటున్నాం కదా చెట్ల కింద అని చెప్పేసి మనం హెల్తీగా ఉన్నట్లా కాదు. మన బాడీలో అన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇందాక అమిత్ నారాయణ గారు ఒకటి చెప్పారు, మేము చిన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడూ లేవు అని చెప్పారు. ఎందుకు? అప్పుడు మంచి చిరుధాన్యాలు తినేవాళ్ళు. చిరుధాన్యాలు అంటే ఏంటి? రాగులు తెలుసు, ఎప్పుడన్నా విన్నారా? రాగులు, సజ్జలు, కొర్రలు అవి తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? మనం తెల్లగా ఉంటేనే అన్నం తింటున్నాం, కొంచెం కలర్ మారిపోతే కంప్లైంట్. అంతే కదా? కూరలు నచ్చవు. సో ఇలా బిస్కెట్లు అయితే బాగా నచ్చుతాయి, చాక్లెట్స్ బాగా నచ్చుతాయి కదా అందరికి. సో ఇలా హెల్తీ ఫుడ్ అనేది మానేసి మనము దేంట్లో అయితే విటమిన్స్, మినరల్స్ తక్కువ ఉండవో ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అందరూ. అలా స్టార్ట్ చేసే లోపల రాను రక్తహీనత అనేది వచ్చేస్తుంది. అయితే పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా హెల్తీగా ఉండాలి, బాగా చదువుకోవాలి. పెద్దయ్యాక కూడా ఉద్యోగం చేస్తూ కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ నేను ఒక భార్యని, తల్లిని. అవునా కదా? సో ఇవన్నీ కూడా బాధ్యతలు చూసుకోవాలి. అంటే ఇన్ని బాధ్యతలు చేసే ఆడవారు చిన్నప్పటి నుంచే
పిల్లలుగా ఉన్న దశ నుంచే హెల్త్ని కాపాడుకోవాలి ఉద్దేశంతో మీ అందరికీ టెస్ట్ చేస్తుంటారా? చేసినప్పుడు హిమోగ్లోబిన్ కంటెంట్ ఇస్తారు, ఎంత ఉంది ఏంటి అని. సో దాన్ని బట్టి ఎంతమంది రక్తహీనత ఉన్నారు అనేది జిల్లాలో మనం చూస్తే